కాసేపట్లో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో కర్ణాటక, ఏపీ, తెలంగాణ సీఎంలు పాల్గొనున్నారు. కొత్త గేట్ల అమరికపై ప్రభుత్వ సాగునీటి సలహాదారు కన్నయ్య నాయుడుతో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి. ఆగస్టులో 19వ నెంబర్ గేటు కొట్టుకుపోయిన తర్వాత తుంగభద్ర జలాశయంకున్న గేట్లన్నింటినీ సాంకేతికంగా పరీక్షలు చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వము జలాశయ గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడును పిలిపించి వీటి భద్రత సంబంధించిన పరీక్షలు చేయించడం జరిగింది. ఆయన సిఫార్సు మేరకు ఈ ఏడాది మొత్తం 33 గేట్లను మార్చడం జరిగింది. 6 నెలలలోపే ఈ గేట్లు మార్చడానికి అన్ని విధాల సాంకేతిక సలహాలు ఇచ్చిన కన్నయ్య నాయుడు గారు ఇవాళ ప్రత్యేక ఆహ్వానితులుగా తుంగభద్ర జలాశయానికి వచ్చారు. మరో విషయం, ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ జల వనరుల సంబంధించిన సలహాదారులుగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కన్నయ్య నాయుడుని అడిగి మొత్తం ఈ గేట్ల మార్చిన విషయము, తర్వాత గతంలో ఆయన సిఫార్సులు చేసిన విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు మీరే మొదటగా అంటే గేటు కొట్టుకుపోయిన తర్వాత ఈ డ్యాముకు సంబంధించిన గేట్లు భద్రత ప్రమాదకరంగా ఉందని తేల్చారు. అసలు ఆ మొత్తము ఏం జరిగింది అనేది ఆ గేటు కొట్టుకుపోయినప్పటి నుంచి చెప్పండి సార్. నేను 1972 నుంచి ఈ గేట్ల డిజైను దీనిలో తరబేతి పొందుతూ ఉన్నాను. 1970 నుంచి 70కి ముందు మన ఇండియాలో చేసిన ప్రాజెక్టులకంతా స్టాండ్ బై గేట్లు లేవు. అంటే స్టాప్ లాగ్ అరేంజ్మెంట్స్, గేట్ రిపేర్ చేయాలన్నా, గేట్ కొట్టుకుపోవాలన్నా, కొట్టుకొని పోయినప్పుడు ఆల్టర్నేటివ్గా నీళ్లు నిలిపి ప్రజలకు సహాయం చేసేదానికి స్టాప్ లాగ్ ఎలిమెంట్స్ లేవు. అందువల్ల నేను 1976 నుంచి 2002 వరకు తుంగభద్ర స్టాల్లో వివిధ దశల్లో పనిచేసి సీనియర్ మేనేజర్ డిజైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్గా విఆర్ఎస్ తీసుకొని వెళ్ళాను అనమాట. అంతవరకు మేము ఇక్కడ ఉన్నప్పుడు తుంగభద్రలో ప్రతి గేటు ప్రతి ఒక్క ఎక్కడ పనిచేస్తుంది, ఏం స్ట్రెంగ్తెన్ చేయాలా, ఇక్కడ ఉండే అధికారులతో అనుసంధానం చేసుకుంటూ మన తుంగభద్ర హైదరాబాద్ డెవలప్మెంట్లో ఉండే రైతులకి అందరికీ నీటి సౌకర్యం అందించేదానికి కృషి చేస్తూ వచ్చాను. ఆ బ్యాక్గ్రౌండ్లో మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్లో సెటిల్ అయ్యి రిటైర్ అయిన తర్వాత కూడా త్రూఅవుట్ ఇండియా సర్వీస్ ఎక్కడెక్కడ సర్వీస్ కావాలంటే వాళ్ళకి ఇచ్చాం. మరి ఇస్తుండేటప్పుడు 2022లో ఆగస్టులో ఎప్పుడు స్పిల్ డ్యామ్ నుండి ఇది వరదలు వచ్చి గేట్లు ఎత్తుతారు, ఆ సీన్ బాగుంటుందని పిల్లలతో వచ్చాను చూసేదానికి. అప్పుడు నాకు కొన్ని గేట్లు ఎత్తిందే చూసి కొన్ని డౌట్లు వచ్చి నేను డ్యామ్ సేఫ్టీ మెంబర్గా, కర్ణాటక డ్యామ్ సేఫ్టీ మెంబర్గా మన తుంగభద్ర బోర్డు సెక్రటరీ గారికి ఈ మారి గేట్లు ఈ మారి ఉంది, స్టాప్ లాగులు లేవు, ఆ మారి ఏదైనా అయినా కానీ వితిన్ 2 or 3 డేస్లో నీళ్లు నిలిపి ప్రజలకు సహాయం చేసేదానికి తయారవ్వాలని రాశా. వాళ్ళు నాతో డిస్కస్ చేసి ఆ గేట్లు అక్కర్లేదని చెప్పారు. అలా ఉండేటప్పుడు మనకు మీకు తెలిసిందే 2024లో ఆగస్టు 10 ఫ్లడ్ అంతా డిశ్చార్జ్ చేసి గేట్ క్లోజ్ చేసేటప్పుడు గేట్ నెంబర్ 19 ఆ లింకు పోయి గేట్ కొట్టుకుపోయింది. గేట్ కొట్టుకుపోయినప్పుడు ఆ రోజు 10:30 రాత్రి 10:45 గంటకి కొట్టుకోపోతే 11 గంటలకు నాకు కంటిన్యూస్గా రేపు ఫోన్ కాల్స్ వచ్చి ఉంటుంది ఇక్కడి నుంచి. అప్పుడు మేము చూస్తే గేట్ కొట్టుకుపోయింది అన్నారు. నా బ్యాక్గ్రౌండ్ ఉండే దాంట్లో వెళ్ళి మా ఆఫీస్కి వెళ్ళి మా స్టాఫ్ని పిలిచి చూస్తే ఇది 60 అడుగులు విడుతుంది, సౌత్ ఇండియాలో ఎక్కడ 60 అడుగులు విడుతుండే గేట్ లేదు, అందువల్ల అక్కడి నుంచి షిఫ్ట్ చేయలేం కాదని అప్పటికప్పుడు డిజైన్ డెవలప్ చేసి 4:30కి సెంట్రల్ వాటర్ కమిషన్కి, కర్ణాటక గవర్నమెంట్కి, తుంగభద్ర బోర్డు సెక్రటరీకి, ఆంధ్ర గవర్నమెంట్కి పంపించాను నా సలహాలు. అప్పుడే టీవీ ఓపెన్ చేస్తే మన నారా చంద్రబాబు నాయుడు గారు నేను డ్యామ్ వెళ్ళినట్టు అనౌన్స్ చేశారు. ఆ బ్యాక్గ్రౌండ్తోనే నేను ఇక్కడికి వచ్చి అన్నీ ఆర్గనైజ్ చేసి మళ్ళా
కర్ణాటక మినిస్టర్స్ అంతా వచ్చినప్పుడు మనోళ్ళు వచ్చినప్పుడు మీకు డ్యామ్లో జరిగిందంతా మీకు తెలిసిందే. మేము మా బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్తో స్టాప్ లాగులంతా నిలిపాము. మా సర్వీస్తో గేట్లన్నీ మార్చాలని చెప్పాం. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పర్ట్ టీం వేశారు, వాళ్ళు సజెస్ట్ చేశారు. కానీ మన పెద్దలు గేట్లు చూసేదానికి బాగున్నాయి, ఎందుకు రీప్లేస్ చేయాలన్నారు. అప్పుడు అల్ట్రాసానిక్ సౌండ్ టెస్టింగ్ అని మనం బాడీని స్కాన్ చేసినట్టు గేట్లని స్కాన్ చేస్తే 75% మెంబర్స్ అంతా తినేసి ఉన్నాయి. రిజల్ట్స్ వచ్చినాక గేట్లు మార్చేట్టు తీసుకున్నాం. దీనిలో అప్పటికే సెంట్రల్ గవర్నమెంటు సిడబ్ల్యూసి వాళ్ళు డిజైన్ ఇచ్చారు. ఆ డిజైన్ మన డ్యాంలో ఇది పాత గేట్లు డిజైన్ రీప్లేస్ చేయాలంటే దానిలో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అది ఎక్స్పీరియన్స్ హోల్డర్కే తెలుస్తుంది, కానీ ఆఫీసులో పనిచేసే వాళ్ళకి తెలీదు. ఫస్ట్ స్టెప్ ఒక్కొక్క గేటు ఎరెక్షన్ చేసేటప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్ చేస్తాం టు సూట్ ది సివిల్ వర్క్. అందువల్ల అన్ని డైమెన్షన్స్, క్రిటికల్ డైమెన్షన్స్ అంటాం, అవి అన్నిట్లలో కామన్గా ఉండవు. ఒక్కొక్క గేటు మెజర్మెంట్ చేసుకొని ఆ మెజర్మెంట్ కొత్త గేట్లు సెట్ చేస్తే కానీ కొత్త గేట్లు కావు. అది ఫస్ట్ స్టెప్. రెండోది, ఇప్పుడు కొత్త డ్యామ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మాకు ఫెసిలిటీ ఎక్కువ ఉంటుంది ఎరెక్షన్ చేసేదానికి. ఈ మారి డ్యాముల్లో చేసేటప్పుడు రోడ్ బ్రిడ్జ్ ఒకటే దిక్కు. రోడ్ బ్రిడ్జ్కి మనకు 30 టన్నుల కెపాసిటీ ఉంది. 30 టన్నుల కెపాసిటీ విత్ టైలర్. ఆ టైలర్ని చూసుకొని మేము ప్లాన్ చేసి ఇక్కడ ఉండే అధికారులు అందరినీ కూర్చోబెట్టుకొని ఓల్డ్ డిజైన్ చెక్ చేసుకొని 30 టన్నులు కెపాసిటీ ఉండేట్టు ఆ నాన్ ప్యానల్ యాక్షన్లో డిజైన్ మార్చి అదంతా ఎట్ట చేయాలని చేసాం. ఇదంతా కొంచెం అడ్వాన్స్గానే చేసి ఫస్ట్ గేటు ఫ్యాబ్రికేషన్ అయిన తర్వాత మేము వచ్చి దాంట్లో చూసి కొన్ని డెఫిషియన్సీస్ ఉంటే వెల్డింగ్ అవన్నీ అడ్వైజ్ చేసాం. మళ్ళీ అది కరెక్షన్ చేసి ఫ్యాబ్రికేషన్ కంటిన్యూ వస్తూ వచ్చింది. నవంబర్లో మళ్ళీ రెండోసారి ఫస్ట్ గేట్ ఎరెక్షన్ అయినప్పుడు సీజీ అడ్జస్ట్మెంట్ కానీ ఈ వెల్డింగ్ డీటెయిల్స్ కానీ అవన్నీ మళ్ళీ రీచెక్ చేసి అవన్నీ ఇన్కార్పొరేట్ చేసిన దానివల్ల ఇప్పుడు మాకు ఈ గుత్తేదారు ఉన్నాడు కదా, హార్డ్వేర్ టూల్స్ వాళ్ళు మేము చెప్పిన విధంగా మా క్వాలిటీకి అనుబంధంగా వాళ్ళు అన్ని పనులు చేసి స్టాఫ్ని పెట్టి ఒక వర్కర్స్ని, మంచి స్కిల్డ్ వర్కర్స్ని తెచ్చి వెల్డింగ్ అంతా చేసింది. అందువల్ల మనం ఇది ఇన్ టైంలో పూర్తి చేయగలిగాం. మా ప్లానింగ్ ప్రకారం మాకు ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్గా చేయాలంటే 2 years పడుతుంది, ఆ 3 years. ఇప్పుడు ఈ మారి చేయాలి 3 నెలలు పట్టాలంటే ఆ 3 నెలలు టైం తీసుకొని రివర్స్ ప్లానింగ్ చేస్తాం. ఆ రివర్స్ ప్లానింగ్లో ఏ యాక్టివిటీ ఎక్కడెక్కడ ఎంతంత చేయాలని మేము ఫిక్స్ చేస్తాం ఎక్స్పీరియన్స్ పెట్టి. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు ఫాలో అయినారంటే కానీ ఇది కంప్లీట్ అవుతుంది. అందువల్ల ఇక్కడుండే అధికారులు కానీ మన గుత్తేదారు అధికారులు కానీ అందరూ ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకొని అందరూ ఇది 3 నెలల్లో కంప్లీట్ చేయాలని ఒక దీక్ష తీసుకొని దానివల్ల అయింది. మేము చాలా సంతోషం. ఇదంతా చేసింది ప్రజల కోసమే కానీ ఎవరి బెనిఫిట్ కోసం కాదు. ఈ ప్రజలు ఇది ఇకపోతే వర్షం పడినా కానీ నెక్స్ట్ పంటలు వేయలేం. అప్పటికే ఒక క్రాప్ మిస్ అయింది. ఇప్పుడు భగవంతుని దయ వల్ల నిన్న కొంచెం వర్షం వచ్చింది. ఆగస్టులో ఇది నార్మల్గా ఫ్లడ్ వస్తుంది. ఆగస్టు వరకు మనకు వర్షం వచ్చిందంటే మళ్ళా 2 క్రాప్లు వేసుకోవచ్చు. సార్, మీరు 19వ నెంబర్ గేటు కొట్టకపోయిన తర్వాత నీళ్లు వృధా కాకుండా అంత వేగంగా స్టాప్ లాక్ గేటు ఎలా ఏర్పాటు చేయగలిగారు? ఎట్లా అంటే అది ఒక దేశ చరిత్రలోనే ప్రవాహం మీద గేటు పెట్టడము ఒక చరిత్ర అంటున్నారు. అవును, అంటే మాకు గేటు 14.5 టన్నులు. మేము వదిలేటప్పుడు మనుషులు సేఫ్టీ చూసుకోవాలి. దానికి కావాల్సిన నాటింగ్ అవన్నీ ముళ్ళు అవన్నీ వేసేది మీరు అటు చూసారు. సర్కస్ వేసిన జనాలు నీళ్ళ మీద ఒక్కరికి కూడా ప్రాబ్లం లేకుండా ఎట్ట సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఫస్ట్ ఎలిమెంట్ దించినప్పుడు పుల్ ఫోర్స్ వచ్చి 58 టన్నులు ఎక్స్పెక్ట్ చేసి 2 క్రేన్లు పెట్టినాం. 50 టన్నులవి కరెక్ట్గా 29.5 టన్స్ రికార్డ్ అయింది ఒక్కొక్క క్రేన్లో. అందువల్ల సక్సెస్ అయ్యాం. కానీ ఫస్ట్ ఎలిమెంట్ సక్సెస్ కాకపోతే మేము సక్సెస్ అయ్యలేం. ఇప్పుడు సక్సెస్ అయింది. మా ఎగ్జిక్యూటివ్స్ కూడా కరెక్ట్గా క్వాలిటీ అదంతా మెయింటైన్ చేసి బాగా పనిచేశారు. గవర్నమెంట్ కావాల్సిన ఫండ్స్ అదంతా ఇచ్చేసి సపోర్ట్ చేసిన దానివల్ల ఇది ఒకరి ప్రయత్నం కాదు, గవర్నమెంట్ ప్రయత్నం. ఇక్కడ పనిచేసిన టీబీ బోర్డు అధికారులు కానీ
ముండాబాద్ సైడ్ అధికారులు కానీ అందరూ ఒకరికొకరికి అర్థం చేసుకొని మేము రివ్యూ చేసినప్పుడంతా మా ప్రాబ్లమ్స్ ఏమి ఎట్లా చేయాలా ఏమని నా ఎక్స్పీరియన్స్ సలహాసే, నేను పనిచేయలేదు యాక్చువల్గా, సలహా చేసుకుంటూ వీడియో కాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ అంతా వచ్చినప్పుడు అంతా చెప్పి రివర్స్ చేస్తూ చేశానన్నమాట. సార్ అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన గేట్లు వీటికి ఎంత లైఫ్ ఉంటుందని మీరు ఫిక్స్ చేశారు? మామూలు గేట్లు అంత లైఫ్ ఉంటుంది. మేము ఇంకొకటి పెట్టాం ఇప్పుడు ఈ దీనిలో 2, ఇప్పుడు మనం నీళ్ళకి గిన్నె ఆధారమా గిన్నెకి నీళ్ళ ఆధారమా అని ఉంటుంది. సివిల్ వర్క్, మెకానికల్ వర్క్. ఇప్పుడు మెకానికల్ వర్క్ స్ట్రెంగ్తెన్ చేసినాం, సివిల్ వర్క్ కూడా అదే మరి స్ట్రెంగ్తెన్ చేస్తారు. స్ట్రెంగ్తెన్ చేస్తే ఇంకా 50 ఏళ్ళు గ్యారంటీ ఇవ్వగలుగుతాం. సార్ ఇప్పుడు డ్యామ్కు 74 సంవత్సరాల తర్వాత గేట్లు మార్చారు, సివిల్ వర్క్ సంబంధించి ఇంకా ఏమేమి చేయాల్సినవి ఉన్నాయి? సివిల్ సంబంధించి వాళ్ళు స్టడీ చేస్తున్నారు. నేను ఎక్స్పర్ట్గా సివిల్లో, కానీ ఇది స్టోన్ మ్యాసనరీ కాబట్టి స్టోన్కు మధ్యలో పెట్టింది. ఇంతకుముందు సిమెంట్ దొరికేది కాదు, అప్పుడు సున్నం, కరక్కాయ్ ఇవన్నీ నూరు పెట్టేవాళ్ళు, సుర్కి మార్ట్ అంటారు. ఈ డ్యాంలో మాత్రం సగం సిమెంటు సగం సుర్కి పెట్టి చేశారనమాట. లాస్ట్ డ్యామ్ విశ్వేశ్వరయ్య గారు చేసింది. అందువల్ల నాకు, ఎందుకంటే విశ్వేశ్వరయ్య గారి లాస్ట్ శిష్యుడు శ్రీరంగాచారి నా గురువు కాబట్టి నాకు అన్నీ తెలుసు, దీనిలో చెప్పాడు ఆయన. అందువల్ల ఈ పాయింటింగ్ అంతా చేసేదానికి ఇప్పుడు డిసైడ్ అయినారు. చేస్తే మనకు లైఫ్ వస్తుందని ఆశిస్తున్నాం. మనమే ఒకటి భగవంతుడు దయ లేకుండా మనం ఏం చేయలేం. మేము చేసిందంతా భగవంతుడి పేరుతోనే చేస్తాం. అందులో ప్రజల బెనిఫిట్ కోసం చేస్తున్నాం. గత 50 ఏళ్ళుగా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు సేవ చేయాలనిపించింది. మన గేటు పోయినప్పుడు 14 లక్షల పంట వేసున్నారు. ఆ 14 లక్షలు సేవ్ అయింది. ప్రజలు ఎంతో సుఖపడ్డారు. అందరికీ నమస్కారం. ఇది అంటే మొత్తం మోక్షగుండం విశ్వేశ్వరయ్య, దేశంలో ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆయన డిజైన్ చేసిన చివరి డ్యాము తుంగభద్ర డ్యామ్ అని, ఆయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య శిష్యుడు తన గురువు అని, అందువల్లనే ఈ డిజైన్ చేయగలిగానని, దీన్ని ఇంత భద్రంగా నిర్మించడానికి కూడా అప్పట్లో ఆయన డిజైన్ చేయడం వల్లనే ఇది ఇంత భద్రంగా 74 ఏళ్ల తర్వాత కూడా సేవలు అందిస్తూ ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర జలాశయం నుంచి.